నవత టీవీకి స్వాగతం. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలోని అస్సాగో ఇథనాల్ పరిశ్రమ విస్తరణకు వ్యతిరేకంగా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అండదండలతో నేడు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కేవలం ఒక ప్రహసనంగా మారిందని, ప్రజల గొంతుకను వినిపించడానికి సిద్ధమైన తమను పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నిత్యం లక్షలాది లీటర్ల భూగర్భ జలాలను తోడేస్తూ వందలాది టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ను గాల్లోకి వదులుతూ ఈ పరిశ్రమ పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఈ ఫ్యాక్టరీని రద్దు చేస్తామని హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు నవీన్ ఇప్పుడు యాజమాన్యం వద్ద కోట్లాది రూపాయలు తీసుకుని తిరుపతి బోర్డు మీటింగ్ సాకుతో తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అస్సాగో ఇథనాల్ పరిశ్రమను తక్షణమే ఇక్కడి నుంచి తరలించాలని, ప్రభుత్వ నిర్బంధాలకు భయపడే ప్రసక్తే లేదని సూర్యచంద్ర స్పష్టం చేశారు. మీరు అయ్యప్ప నలుగురు తీసుకెళ్ళండి సార్. ఎస్ఐ గారు జరుగుతుంది సార్. మేము తప్పు మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేయండి, జైలుకి తీసుకెళ్ళండి. ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ రోజు దాటిందంటే అక్కడ మళ్ళీ చాలా భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే 2 లక్షల లీటర్ల ఉత్పత్తికి ఏ అనుమతులు లేకుండా అక్కడ స్టార్ట్ చేశారు. మేము అవన్నీ అడుగుతాం. మేము గ్రామ సభ మీరు గతంలో పెట్టలేదు, ప్రజాభిప్రాయ సేకరణ పెట్టలేదు. నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో సంవత్సరం క్రితం అడిగాను, మీరు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి నేను కలెక్టర్ గారిని అడుగుతాను. అక్కడ అడగాలి కదా మేము. ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభ ఈ రోజు రేపు అదే ఆఫీస్ లో ఉంటారండి. ఈ రోజు ఏం చెప్తారు? ప్రజాభిప్రాయ సేకరణ మీరు రాలేదు కదా, మీరు చెప్పలేదు కదా, ఈ సమస్యలు చెప్పి అంటారు. వాళ్ళు అప్రూవల్ చేసేస్తారు, ప్రజలకు అన్యాయం చేస్తారు. స్వచ్ఛమైన గాలి మా హక్కు, స్వచ్ఛమైన నీరు మా హక్కు, స్వచ్ఛమైన పరిసరాలు మా హక్కు. గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, అస్సాగో గో బ్యాక్. స్వచ్ఛమైన గాలి మా హక్కు, స్వచ్ఛమైన నీరు మా హక్కు. గో బ్యాక్, గో బ్యాక్. స్వచ్ఛమైన గాలి మా హక్కు, స్వచ్ఛమైన నీరు మా హక్కు. ప్రభుత్వం అరాచకంగా అణచివేసే దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ జగంపేట నియోజకవర్గంలో జరుగుతా ఉంది. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం జరుపుతా ఉన్నారు. దీన్ని తొలగించాలని చెప్పేసి మేము గత 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉన్నాం. పోరాటం చేస్తున్న పరిస్థితుల్లో పుండి మీద కారం చల్లినట్టుగా జనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి అక్కడ ప్రాంత ప్రజలకి జరుగుతా ఉంది. ఇప్పుడు మళ్ళీ 2 లక్షల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి నుంచి 3 లక్షల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తికి ఇక్కడ ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణ గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో జరుగుతా ఉంది. మేము గత 15 రోజుల నుంచి కూడా ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీన్ని పెంచొద్దు, ఉన్న కంపెనీని అక్కడి నుంచి తీసేయండి. ఎందుకంటే 1 లీటర్ ఇథనాల్ తయారీకి 5 లీటర్ల నీళ్లు భూములకు తీసుకుంటా ఉన్నారు. 2 లక్షల లీటర్ల ఇథనాల్ తయారీకి 10 లక్షల లీటర్ల నీరు భూములకు తోడుకుంటా ఉన్నారు. ఆ ప్రాంత ప్రజలు, రైతులందరూ కూడా బోర్లు, నూతులు ఎండిపోయి వ్యవసాయాలకు ఇబ్బంది అవుతా ఉంది. ఈ కార్యక్రమాన్ని విరమించుకోండి, దీన్ని పెంచొద్దు, ఉన్నదాన్ని తీసేయండి అని చెప్పేసి ఎన్నోసార్లు మేము అధికారులకు వినతి పత్రం ఇచ్చినా సరే పట్టించుకుని దాఖలాలు లేవు. మరి ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణకి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అక్కడికి సమావేశం దగ్గర రావడం జరుగుతా ఉంది. మేము కూడా ఒక జగ్గంపేట నియోజకవర్గం నుంచి 2 సార్లు పోటీ చేసిన ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల సమస్యలు, అక్కడ ఉన్న రైతుల కష్టాలు, అక్కడ ఉన్న తాగునీరు సమస్య, అక్కడ ఉన్న సాగునీరు సమస్య, భూమిలోంచి వచ్చే వాటర్ తరిగిపోవడం గాని, వాయు కాలుష్యం ఇంచుమించు 156 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ CO2 విడుదల చేస్తా ఉన్నారు 2 లక్షల లీటర్లకి. మళ్ళీ 3 లక్షల లీటర్ల ఇథనాల్ తయారీకి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ గాల్లోకి వదులుతారు. దీనివల్ల తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయి. క్యాన్సర్ కంటే చాలా ప్రమాదకరమైన ఫ్యాక్టరీ అది. దీన్ని తొలగించండి అని చెప్పేసి మేము ఈ రోజు మా గలం, ప్రజల యొక్క గలాన్ని అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభలో వినిపించడానికి వెళ్ళడానికి గాను మేము ఉదయం 6 గంటల నుంచి మేము సిద్ధమైనప్పటికీ కూడా పోలీసు వారు మా ఇంటి వద్దకు వచ్చి ఉదయం నుంచి కూడా నిర్బంధించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను చాలా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. గత ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి తేడా ఏంటని అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో కూడా ఇదే రకంగా నిర్బంధించి అక్కడ అన్యాయంగా, అక్రమంగా గ్రామ సభ గాని, ప్రజాభిప్రాయ సేకరణ గాని లేకుండా అడ్డగోలుగా అక్కడ అనుమతులు ఇచ్చి
మరి ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం జరిగింది. మరి గతంలో జ్యోతుల్ నెహ్రూ గారు శాసనసభ్యుడిగా పోటీ చేసే ముందు చెప్పారు, ఇది అన్యాయం చేశారు, ఇక్కడ నేను గెలిచిన తర్వాత తప్పకుండా ఈ యొక్క ఫ్యాక్టరీ లేకుండా నేను చేస్తానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో చెప్పి ఈ రోజు 2 లక్షల లీటర్ల ఉత్పత్తి నుంచి 3 లక్షల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి ఈ రోజు గ్రామ సభ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతా ఉంది. ఎమ్మెల్యే గారికి మేము 4 రోజుల నుంచి కూడా ఈ యొక్క మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాం, మీరు రండి, నవీన్ గారు మీరు రండి, అక్కడ ప్రజల యొక్క సమస్యలు కష్టాలు మీరు వచ్చిన అధికారులకు వివరించి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయండి అని ఎమ్మెల్యే గారికి మేము అనేక రకాలుగా మేము చెప్పినా సరే, మరి ఈ రోజు ఎమ్మెల్యే గారు తిరుపతిలో అక్కడ మీటింగ్ ఉందని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. తిరుపతిలో అక్కడ మీ బోర్డు మీటింగ్ ముఖ్యమా, ఈ సమస్య పరిష్కరిస్తారని మిమ్మల్ని గెలిపించిన ప్రజల సమస్య ముఖ్యమా అని చెప్పేసి ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాం. మీరు అక్కడ తిరుపతి వెళ్ళకపోతే అక్కడ తిరుపతిలో ఏమి ఇబ్బంది రాదు, అక్కడ మీటింగ్ ఆగిపోదు. మీరు కావాలని ఇక్కడ లేకపోవడం వల్ల ఇక్కడ ఇంచుమించు ఆ 4 గ్రామాల ప్రజలతో పాటు గోకవరం, కోరుకొండ మండలాల ప్రజలకి తాగునీరు, సాగునీరు లేకుండా పోయే పరిస్థితి భవిష్యత్తులో అనేక రకాల ఈ వాతావరణ కాలుష్యం వల్ల జబ్బులు వచ్చే పరిస్థితి. ఎమ్మెల్యే శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారిని, ఎమ్మెల్యే అబ్బాయి శ్రీ జ్యోతుల్ నవీన్ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, ఎన్ని కోట్ల రూపాయలు అస్సాగో పరిశ్రమ నుంచి డబ్బులు తీసుకుని ఈ రోజు అక్కడ ప్రజాభిప్రాయ సేకరణకి గ్రామ సభలో లేకుండా మీరు గైరాజులయ్యారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎన్ని కోట్ల డబ్బు తీసుకున్నారు? మీకు బాధ్యత లేదా? మీకు సంబంధం లేదా? నియోజకవర్గ ప్రజలు అక్కడ ప్రాంతంలో నీరు రావటం లేదు, ఎండిపోతా ఉన్నాయి బోర్లు అని చెప్పేసి రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగి వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు. మీకు కళ్ళు కనిపించట్లేదా? ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాం. మీరు వెళ్లి మాట్లాడరు, ప్రజా సమస్యలు అధికారులు వినిపించరు. మేము వెళ్తుంటే మమ్మల్ని పోలీసు వారితో నిర్బంధించి మాకు నోటీసులు ఇప్పించి అష్టదిగ్బంధనం చేస్తారా? ఇదేనా న్యాయం? ఇదేనా ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఎమ్మెల్యే గారిని, కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. గ్రామ సభలో ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనే హక్కు మాకుంది. మా హక్కుల్ని ఆఫ్ చేస్తూ, మా హక్కుల్ని నిర్బంధిస్తూ, మా హక్కుల్ని కాలరాస్తూ, మరి మీకు మీరే అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అవ్వచ్చు, గ్రామ సభలో అవ్వచ్చు, మీ మనుషులతో మీరే అక్కడ అసాగో ఇతరాల పరిశ్రమకి జై కొట్టించే కార్యక్రమం అక్కడ చేస్తా ఉన్నారు. దుర్మార్గంగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. అక్కడ ఏదైతే భవిష్యత్తులో రైతులకి, ప్రజలకి నీరు లేకుండా పోద్దాం, ఏదైతే ఈ యొక్క ఇథనాల్ పరిశ్రమ నుంచి కార్బన్ డైఆక్సైడ్ 225 టన్నులు వాళ్ళు విడుదల చేసే పరిస్థితి ఉంటుందో, ఆ అన్ని అనారోగ్యాలకి, రైతుల సాగునీటి, తాగునీటి కష్టాలకి, ప్రజల కష్టాలకి మీరే బాధ్యత వహించాలని చెప్పేసి ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారిని, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ నెహ్రూ గారి కుమారుడు జ్యోతుల్ నవీన్ గారికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు గమనిస్తా ఉన్నారు, మీరు 164 సీట్లు వచ్చేయని విర్రగ వీగిపోతా ఉన్నారు. మళ్ళీ అధోగతి పాలయ్యే పరిస్థితి. ప్రజలు ఇలాంటప్పుడు అక్కడ తమ గొంతు వినిపించలేరు కొంచెం మంది, ఎందుకంటే పోలీస్ కేసులు అవ్వచ్చు, లేకపోతే పెద్దల దగ్గర నుంచి కష్టం, సమస్యలు వస్తాయని మాట్లాడుకుంటా ఊరుకుని ఓటు అనే ఆయుధంతో ప్రజలు మీకు త్వరలో బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మరి తప్పనిసరిగా అక్కడ ఉన్న ప్రజలు, గ్రామ సభలో పాల్గొన్నటువంటి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ గలం మీరు వినిపించండి. మరి మేము అక్కడ రాలేకుండా ఇక్కడ నిర్బంధించారు కాబట్టి మీరందరూ కూడా సమస్యలన్నీ కూడా అధికారులందరికీ వినతి పత్రం ద్వారా ఇచ్చి మీరు మాట్లాడి అక్కడ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి సమస్యలు తెలిసే విధంగా అధికారులకి మీరు తెలియజేయండి. తప్పకుండా మనం ఏ రకమైన పోరాటం చేయాలో ఆ రకమైన పోరాటం చేసి తప్పకుండా ఈ అసాగో ఇథనాల్ కాలుష్య కారకమైన పరిశ్రమ వెళ్లే వరకు నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.